ఎన్ని రకాలుగా సింగరేణిని విధ్వంసం చేయవచ్చో గతంలో బీఆర్ఎస్ పార్టీ, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సింగరేణిని విధ్వంసం చేస్తా ఉన్నాయి. ఎంతసేపు తమ అవినీతి అక్రమాలకు సింగరేణి ఒక బంగారు బాతుగా వాడుకుంటూ మరి సింగరేణి కార్మికుల రక్తాన్ని, సింగరేణి కార్మికుల చెమటను దోచుకుంటున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనియేస్తా ఉన్నాం. సరిగ్గా ఇప్పుడు నైనీ కోల్ బ్లాక్ విషయంలో కూడా బీఆర్ఎస్ ఏ రకంగా పనిచేస్తుందో ఇది కూడా అదే విధంగా పనిచేస్తాం. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే నైనీ కోల్ బ్లాక్ విషయంలో టెండర్లోకి వెళ్లి టెండర్లు ఆహ్వానించి టెండర్ల ప్రక్రియ ముగించే దశలో మళ్లీ ఆ రోజు ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని టెండర్లను రద్దు చేసిన విషయాన్ని సందర్భంగా మళ్లీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పద్దతిలో టెండర్లను ఆహ్వానించి మరి ఈ రోజు టెండర్లను ఉపసంహరించుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. నేను కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒరిస్సాలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నైనీ కోల్ బ్లాక్ సంబంధించినటువంటి అనుమతులు, చివరి అనుమతులు రావడానికి కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారితో మాట్లాడి సింగరేణికి అనుమతులు వచ్చే విధంగా ప్రయత్నం చేసిన విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఆ రకంగా సుమారు 643 హెక్టార్ల అటవీ భూమిని ఒరిస్సా ప్రభుత్వము మరి సింగరేణికి అప్పగించేందుకు 4th జులై గత సంవత్సరం 2024 లో మరి ఆమోద ముద్ర వేసిన విషయాన్ని సందర్భంగా మనవి. కానీ దురదృష్టం ఏంటంటే నైనీ కోల్ బ్లాక్ సంబంధించినటువంటి చివరి అనుమతులు వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అనేక రోజులుగా కోల్ బ్లాక్ సంబంధించినటువంటి పనులు ప్రారంభించాల్సింది పోయి, టెండర్ల ప్రక్రియ పారదర్శకతతో కొనసాగించాల్సింది పోయి అనేక రకాలుగా కారణాలతో వాయిదా వేస్తూ వచ్చి ఇన్ని రోజులు ఆలస్యం చేయాల్సిన అవసరమే లేదు. గత సంవత్సరమే దీనికి సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడానికి అన్ని రకాలుగా అనుమతులు ఉన్నాయి. చివరి అనుమతులు ఒరిస్సా ప్రభుత్వం నుంచి నేను స్వయంగా ఇప్పించాను. అనేక రివ్యూ మీటింగ్ లో స్వయంగా నేను సింగరేణికి సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడాను. కానీ చివరికి ఈ రోజు ఈ యొక్క కోల్ బ్లాక్ సంబంధించినటువంటి టెండర్లు వచ్చిన తర్వాత మళ్లీ ఈ రోజు అది రద్దు కావడము, అనేక రకాల అక్రమాలు, అవినీతి జరిగిందనేటువంటి వార్తలు రావడము నిజంగా ఇది సింగరేణి కార్మికుల పట్ల, సింగరేణి పట్ల అన్యాయం చేస్తా ఉన్నారనే విషయాన్ని సందర్భంగా మనవేస్తాం. నైనీ కోల్ బ్లాక్ సంబంధించి ఎండీఓ నియమించాల్సింది. ఎండీఓ పని 2 పనులు, బొగ్గు ప్రొడక్షన్ చేయడము, బొగ్గు రవాణా చేయడం. ఈ 2 పనులు సంబంధించినటువంటి టెండర్ అది. దానికి సైట్ విజిట్ సర్టిఫికెట్ అనేటువంటి ఒక కొత్త నిబంధన అది సింగరేణి ఇవ్వాలా. సింగరేణి ఆ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికెట్ లేకుండా టెండర్లో ప్రక్రియలో పాల్గొనడానికి వీల్లేదనేటువంటి ఎక్కడా లేనటువంటి నిబంధన నైనీ కోల్ బ్లాక్ విషయంలో మరి సింగరేణి యాజమాన్యము రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పెట్టారనే విషయం మనకు అర్థమవుతా ఉంది. ఇప్పటి కూడా అనేక కోల్ బ్లాక్స్ లో కూడా సైట్ విజిట్ చేయాలనేటువంటి నిబంధన ఉంది. కానీ సెల్ఫ్ డిక్లరేషన్ ఎందుకు అంటే కోల్ బ్లాక్ చూడకుండా, ఎక్కడుందో తెలియకుండా, దానికి ట్రాన్స్పోర్ట్ ఉందా, క్లియరెన్సెస్ ఉన్నాయా, కనెక్టివిటీ ఉందా తెలియకుండా మరి టెండర్ లో పాల్గొంటే టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత అటు ప్రభుత్వానికి గాని ఇటు కంపెనీలకు గాని ఇబ్బందులు వస్తాయి. దాని కారణంగా కోల్ ప్రొడక్షన్ లేట్ అవుతుందన్నటువంటి దృక్పథంతో కేంద్ర ప్రభుత్వము సైట్ విజిట్ చేసి సెల్ఫ్ డిక్లరేషన్ చేయాలనే నిబంధన. దానికి సెల్ఫ్ డిక్లరేషన్ బదులు సింగరేణి ఈరోజు సర్టిఫికెట్ ఇస్తుంది అనేటువంటి నిబంధన పెట్టి వాళ్లకు నచ్చిన వాళ్ళకే విజిట్ సర్టిఫికెట్ ఇచ్చినట్టు, మిగతా వాళ్ళకి ఇవ్వకుండా ఉండేటట్టు ఇందులో అనేక రకాల ఆరోపణలు ఈరోజు పత్రికల్లో ప్రచార సాధనాల్లో వస్తా ఉన్నాయి. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ఈరోజు అనేక కంపెనీలు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో టెండర్లు చేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా దేశంలో ఇన్ని టెండర్లు నిర్వహిస్తున్నప్పటికీ, ఇన్ని రకాల కోల్ బ్లాక్లు వేలం జరుగుతున్నప్పటికీ, అనేక రకాల కోల్ బ్లాక్స్ ప్రొడక్షన్ వస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి ఆరోపణ లేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాలుగా ఈ యొక్క 2015 నుంచి ఆల్మోస్ట్ ఉన్నటువంటి యొక్క నైనీ కోల్ బ్లాక్ యాక్షన్ చేసుకోవడం కోసము గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఏ రకంగా పక్కదారులు పట్టి ఏ రకంగా ప్రక్రియను ఆలస్యం చేస్తున్నారో తెలంగాణ ప్రజలు, సింగరేణి కార్మికులు అర్థం చేసుకోవాల్సిన అవసరం.